నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కొన్ని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే పీసీఓఎస్ కి చాలా మంచిది. పీసీఓఎస్ కాదు, హెవీ వెయిట్ ఉన్నారు, బిఎంఐ తగ్గించుకోవాలంటే కూడా ఇవి చాలా మంచిది. మొదటిగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినండి. ఫైబర్ రిచ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే మీకు ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు మెటబాలిజం బాగుండి మీ డైజెస్టివ్ డిసార్డర్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్ ఉండడం, సాల్మన్ అనే ఫిష్ ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు ఫుడ్ లో ఇంక్లూడ్ చేస్తే అక్రోట్, బాదాం, కాజు, పిస్తా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మీరు ఇంక్లూడ్ చేస్తే హెల్దీ ఫ్యాట్స్ పొందినప్పుడు మీ మెటబాలిజం బాగుంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే తగ్గుతుంది. ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతే మీకు బిఎంఐ కూడా తగ్గుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినండి, అంటే రైస్ తినకుండా బ్రౌన్ రైస్, కీనువా, సజ్జలు ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేస్తే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగుండడము, మెటబాలిజం బాగుండడం అనేది జరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అంటే దాల్చిని చెక్క అంటారు, సినిమన్, పసుపు ఇవన్నీ మీరు ఫుడ్ లో ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా మంచిది. పీసీఓఎస్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి ఒంట్లో వాపు అనేది ఉంటుంది. అండాశయాలకు కూడా ఈ వాపు ఉండడం వల్ల హార్మోన్ సరిగా అండాశయాలకి చేరవు. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. వెయిట్ లాస్ కి సంబంధించిన డయట్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.